అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఇక శానోదులైంది కదా మన సాఫ్ సీదా ముచ్చట్లు చెప్పుకోక. ఇక ఇయాల సంది దినాం సాఫ్ సీదా ముచ్చట్లు చెప్పుకుందాం. రైట్, ఇంత బతుకు బతికి ఇంటెనకబడి చచ్చినట్టు ఇంతగానం అధికారంలోండి ఇంతగానం ప్రచారం చేసి ఇన్నిగానం హామీలు ఇచ్చిన ఓటర్లు మన దిక్కు తొంగన్న చూడలేదని కాంగ్రెస్ వాళ్లకు కొత్త బుగులు పట్టుకున్నదట. ఎంపీ సీట్లల్లో 17కు 17 కొంటామనుకుంటే డబుల్ డిజిట్ అన్న వచ్చేటట్టు లేదని బెగడు పుచ్చుకుంటున్నదట. కాంగ్రెస్ లీడర్లకు కొత్త పరిశాన పట్టుకున్నది. దంచినమ్మకు బుక్కిందే కూలి అన్నట్టు ఎన్ని సీట్లు వస్తే అన్నిటితోటే సరిపెట్టుకునే పరిస్థితి వచ్చి పాడైంది కదా అని ఫీల్ అవుతుండ్రట. నిన్న అయిన ఓటర్ ట్రెండ్ చూస్తుంటే కాంగ్రెస్ బెండ్ తీసిండ్రు ఓటర్లు అన్న సంగతి వాళ్ళకు బాగా అర్థమైందట. ఇన్నొద్దులు క్లీన్ స్వీప్ చేస్తామని పొంకణాలు కొట్టినోళ్ళు డబుల్ డిజిట్ వస్తే అదే 10,000 అనే కాడికి పడిపోయిందట కాన్ఫిడెన్స్ లెవెల్స్. గాంధీ భవన్లో కూర్చొని తడిగుడ్డలు నెత్తి మీద వేసుకొని లెక్కలేసుకుంటున్నారట అధికార పార్టీ లీడర్లు. ఎన్నెన్నో హామీలు ఇచ్చినాం, ఎంతో మతపరిచ్చినాం, అయినా ఓటర్లు మన దిక్కు ఎందుకు మరలి చూడలేదు రాములా అని నెత్తులు కొట్టుకుంటుర్రట. రూరల్ కారు పాటోళ్ల స్పీడుకు మన చేతి పార్టీకి బ్రేకులు పడ్డాయి. అర్బన్ ఏరియాల్లో కమలం పువ్వులు గట్టి షాక్ ఇచ్చిండ్రు. ఈ 4 నెలల్లోనే మన పార్టీ పతార గిట్ల బోల్తా కొట్టింది ఏందని నొసల్లిరుస్తుర్రట. చాలా నియోజకవర్గాలల్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గట్టి పోటీనిచ్చిండ్రు 2 జాతీయ పార్టీలకు. కరీంనగర్లోనైతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ఏ నడిచింది. కాంగ్రెస్ పార్టీ పత్తా కూడా లేకుండా పోయిందన్న ముచ్చట వినబడుతున్నది. అటు పెద్దపల్లిలో కూడా గదే సీన్ రిపీట్ అయింది. ఇక మెదక్లో కూడా కారు పార్టీకి కమలం పార్టీకి నడమ తగ్గఫారే నడిచింది. సికింద్రాబాద్లో కూడా పజ్జన్నే ఒడ్డెక్కుతున్నాడని సికింద్రాబాద్ జనమంతా కోడై కూస్తుండ్రు. మహిబాద్ ఖమ్మంలో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ నడమలనే గట్టి పోటీ ఉన్నదట. ఇట్లా అరొక్క జాగల కారు పార్టీ కంటికి నిద్ర లేకుండా చేసింది కాంగ్రెస్ వాళ్లకు. మరి జూన్ 4 తారీఖు నాడు ఎరకైతుంది ఎవరి కథ ఏందనేది. తలంత బలగం తలకు పోసే దిక్కు లేదన్నట్టు కాంగ్రెస్ వాళ్లకు మైనార్టీలు సెక్యులర్ ఓట్లే దిక్కని వాళ్ళ ఓట్లతోటే ఈసారి బయటపడతామని భారీ ధీమా పెట్టుకున్నారు కదా. కానీ అంత సీన్ లేదు. మా అంటే వాళ్ళకు 40 సీట్లు వచ్చుడే మా గొప్ప అని ఎక్కిరిస్తుండ్రు ప్రధాని మోడీ. ఇక ఎన్డీఏ సునామీల మొండి చేయి పాటలు కట్టపుల లెక్క కొట్టుకపోడు ఖాయమే అంటున్నాడు. అయిపోయి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ తాప కూడా గోవిందా గోవిందా అనేనట. ఇండియా కూటమికి 40 సీట్లు వస్తే మా గొప్ప అని ఎడ్డిస్తుండు ప్రధాని మోడీ సారు. ఈ తాప లోక్సభల ప్రధాన ప్రతిపక్షం స్థానం కూడా కింద మీద కొట్టుకపోడు పక్కా అంటున్నాడు. ఈ తాప కూడా ఎన్డీఏకే జనం పట్టం కడుతుండ్రు. 400 సీట్లల్లో పక్కా గెలుస్తున్నామని ధీమాతోటి చెప్పుకొచ్చిండు. వారణాసిలో సారి ఇయ్యాల నామినేషన్ వేసిండు. అగో ఆ కార్యంలా ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. యూపీ పబ్లిక్ కాంగ్రెస్ను పాపిని చూసినట్టు చూస్తుండ్రు. ఈడ బోనిగొట్టుడు కూడా కష్టమే. ఆయన గెలుపు మీద ఆయనకే నమ్మకం లేక రాహుల్ గాంధీ వయనాడుకి వెళ్ళి వారిపోయి రాయబారేలకి ఉరకొచ్చిండని సురుకులంటిచ్చిండు. అయితే మోడీ సార్ అనుకున్నట్టు అంత సీనేమి కనిపిస్తలేదు. ఈ తాప ఎలక్షన్లల్లా జాతీయ పార్టీలకు కర్రు గాల్చి వాత పెట్టిర్రు పబ్లిక్ అని అంటున్నారు. ఎన్డీఏకు గతంలో కంటే జర తక్కువ సీట్లే వచ్చేటట్టున్నాయి అని అంటుండ్రు. రానున్న రోజులల్లా ప్రాంతీయ పార్టీలదే హవా ఉండబోతుందని కేసీఆర్ సార్ అన్నట్టే కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు చక్రం తిప్పే రోజులు రాబోతున్నట్టు తెలుస్తాంది. మరి చూడాలే ఏమైతుందో. ఏ ఊర్లకు పోయినా జనమంతా పాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టయింది మా పరిస్థితి అంటున్నారు. మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చే వరకు ఇల్లు గల్లంతయిందన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేసినందుకు బతుకులు బదాట్లకు వచ్చినాయి అని మండిపడుతున్నది తెలంగాణ మహిళా లోకం. చూడుర్రి ఎంత చక్కటి మార్పు వచ్చిందో రాష్ట్రంలో. 10 ఏళ్ల కేసీఆర్ సార్ పాలనలా ఒక్క ఆడబిడ్డన్న కాలి బిందెలతోటి రోడ్డెక్కంగా చూసినామా? జోరెండాకాలంలో కూడా నీళ్ళ కోసం తన్లాడుడేనన్న చూసినామా? మిషన్ భగీరథతోటి ఇంటింటికే నీళ్ళు వస్తుండే, పుష్కలంగా నీళ్లు దొరుకుతుండే, నీళ్ళ కరవన్న ముచ్చట ఉండకపోయేది. ఇంటింటికే నీళ్ళ చుట్ల జనాలు ఎటు గదులకు ఆరోగ్యాలు పాడవుతున్నాయని అలా ఎక్సర్సైజ్ చేపించేందుకు మళ్ళీ బిందెలతోటి నీళ్లు మోసుకుంటూ తెచ్చే ఎక్సర్సైజులు చేపిస్తుంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ను బోరింగులు కొట్టించి నీళ్లు మోపిస్తుంది. లేకుంటే ట్యాంకర్ల చుట్టూ బిందెలతోటి ఉరికిస్తున్నది. ఎర్రటెండల ఇట్లా ఖాళీ బిందెలతోటి రోడ్ల మీదకి వచ్చి డి విటమిన్ అందేటట్టు చేస్తున్నది. ఎన్ని రోజులు రాక నీళ్లు?
ఏం చేయాలి? నీళ్ళు లేదు. నాలుగు లేకుండా వండినాం. నీళ్ళు లేక. అయ్యో మా మంది కాళ్ళు లేవు. ఆడికి వెళ్ళి తెచ్చుకోవడానికి కింద వాడే పాప 3 దవ్వలు కాల్చింటాను. మీ ఏరియాలో బోరు లేదా? బోరే కడిగినాం. నేర్పించిండ్రు అయిపోయా సున్నికే బోర్లు కనిపిస్తాయి దానికి బొట్టులు లేవు నీళ్లు ఉండబోరు కూడా వీకపోయి ఈ బోర్ ఎవరైనా పెట్టాలకల్లా అవి అడగడానికి వస్తుంది కానీ వారం రోజుల సంధి తాగుదామంటే చెంబడి నీళ్లు దొరుకుతలేవు. దూపకు నాలికలంతా పిడసగట్టుకపోయినాయి. గిదేం పాలన అని తిట్టిపోసుకుంటా రంగారెడ్డి దోమ మండలం మోత్కూరు కాడ జనమంతా ఖాళీ బిందెలతోటి రోడ్డెక్కిండ్రు. మాకేంది గోసలని గోడెల్లో పోసుకుర్రు. పాపం సర్కారేమో ప్రజారోగ్యం కోసం జనాలను ఇట్లా ఎక్సర్సైజులు చేపిస్తే అది అర్థం కాని జనమేమో గవర్నమెంట్ను తిట్టుకోబట్టి. ఏందో ప్రజాపాలన అంటే గిట్లనే ఉంటుందని అధికార పార్టీలకు అర్థమైంది కానీ పబ్లిక్ అర్థమైతలేదనుకుంటా. మన తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లు అయితే ఆంధ్రాల అసెంబ్లీ కమ్ ఎంపీ ఎలక్షన్లు 2 అయినాయి. మరి ఆంధ్ర ఓటర్లు ఎవరి దిక్కు మొగ్గు చూపిండ్రు? కూటమికే జిందాబాద్ కొట్టిండ్రా, జగన్ అన్నకే జై అన్నరా? చూద్దాం పాండ్రి. ఈ తాప ఆంధ్ర ఎలక్షన్లు ఐషికి తైష్ అన్నట్టే నడిచినాయి. 3 పార్టీల కూటమి ఒక దిక్కు, జగనన్న ఒక్కడొక్క దిక్కు. అభివృద్ధి సంక్షేమం అన్న నినాదాలతోటి జగనన్న ఓట్లు అడిగిండు. మీకు మంచి అయితేనే ఓట్లేయమన్నాడు. ఇక పచ్చపాటోళ్ళేమో జగన్ రాష్ట్రాన్ని లూటీ చేసిండు, రాజధాని లేకుండా చేసిండు, భూములు గుంజుకుండని ప్రచారం చేసిండ్రు. మరి ఇవెంతవరకు పనిచేసినాయి అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాలో ఎక్కువ శాతం జనం జగన్ పాలన మీద తుర్తిగానే ఉన్నట్టు తెలుస్తాంది. కానీ గాలి ఒక్కరి దిక్కే బలంగా ఉన్నట్టు తెలుస్తలేదు. పోలింగ్ కూడా బాగానే అయింది. రాష్ట్రంలో 1 సైడ్ వేవ్ కానీ లేదా అధికార ప్రతిపక్షాలలో పలానా వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారనే ముచ్చట ఏడా కనిపిస్తలేదు. ఎందుకంటే కూటమి కూడా గట్టి పోటీనిచ్చింది. బయట దేశాలకి వెళ్ళి వచ్చినోళ్ళు, బయట రాష్ట్రాలలో ఉంటున్నోళ్ళు, హైదరాబాద్కి వెళ్ళి పోయినోళ్ళంతా కూటమికే జిందాబాద్ కొట్టిందని అంటుండ్రు. కానీ ఊర్ల పొంట జనం సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా జగనన్నకే జై కొట్టిర్రట. ఈ తాప ఎలక్షన్లల్లా ప్రో జగన్ వర్సెస్ యాంటీ జగన్ ఇదే ట్రెండ్ నడిచిందని అంటుండ్రు. ముఖ్యంగా మెజారిటీ దళితులు, బీసీలు, ఎస్టీలు, ముస్లింలు, రెడ్లు జగన్ దిక్కుండ్రు. అదే టైంలో అర్బన్ ఏరియాలలో ఉండేటోళ్ళు, చదువుకున్నోళ్ళు, ఉద్యోగులు, టీచర్లు, కమ్మ వర్గం, కాపు సామాజిక వర్గంలోని కొంత యువత, అట్లనే మరికొన్ని అగ్రకుల పోల కూటమి దిక్కున్నారు. జగన్ ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు అవకాశవాద పొత్తులను పెట్టుకున్నాడు. ఓటర్లకు ఏం మేలు చేస్తామో చెప్పకుండా జగన్ ను టార్గెట్ చేసిండ్రు. 5 ఏళ్ల పాలన తర్వాత కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఎదుర్కొంటున్న జగన్ ఆ కారణంతోనే చాలా చోట్ల సిట్టింగులను మార్చిండ్రు. అయితే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు ఇది కూడా సరిపోతుందా అంటే లేదనే చెప్పాలి. అది కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసింది కూటమి. మరి అదెంత పని చేసింది, జనం ఎవరికి జైగొట్టిరన్న సంగతిగా వచ్చే నెల 4 తారీఖు నాడు బయటపడుతుంది. ఇగో ఇవ్వాల ఇలాంటి సాఫ్ సీదా ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళొచ్చినప్పుడు గిసండి ముచ్చట్లే పట్టుకొని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తూనే ఉండాలి మీ మిర్రర్ టీవీ. శనార్థ్.